ఈ నార్మల్‌గా హైకోర్ట్‌లో ఇప్పుడు రీసెంట్‌గా చెప్పారు. కూతుర్లకు గూడా ఒక భాగం ఉంది అని జెప్పేసి. అది ఎంతవరకు నిజమంటారు? కూతుర్లకు ఆస్తి అనేది ఉందండి. హ్మ్. యాక్చువల్‌గా మొదటి నుంచి కూడా కూతుర్లకు ఆస్తి ఉండేది కాదు. హ్మ్. కానీ 2005 సెప్టెంబర్ 5 నాడు ఒక చట్టం వచ్చింది. హ్మ్. అప్పటి నుంచి కూతుర్లకు కంపల్సరీ సమాన వాటా ఇయ్యాలని ఉన్నది. హ్మ్. కానీ ఇందులో చాలా చాలా అనుమానాలున్నాయి. హ్మ్. కూతుర్ల ఆస్తుల విషయంలో ఇవ్వాలా? ఇవ్వద్దా? పెళ్ళెప్పుడు కావాలి? ఎప్పుడు అంటే చాలా డౌట్స్ ఉన్నాయి. హ్మ్. దీనికి ఒక క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఏందంటే మనకు హ్మ్. ఎప్పుడైతే 2005 హ్మ్. 2005 అంటే 2004 డిసెంబర్ 20 తారీఖు హ్మ్. 2004 డిసెంబర్ 20 తారీఖు ఉంది కదా, ఆ తర్వాత కంటే ముందు హ్మ్. ఎవరికైతే పెళ్ళిళ్ళు అవుతాయో హ్మ్. లేదా ఆ తర్వాత కంటే ముందు ఎవరికైతే ఆస్తులు పంచబడతాయో హ్మ్. అందువల్ల మధ్య ఆస్తి పంచేసినారు 2004 20 డిసెంబర్ 20 తారీఖు లోపల ఆస్తులు పంచుకుని అనుకో, అందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి ఆస్తులు రావండి. అనవసరంగా కేసులు ఆడకూతురులో కేసులు వేసుకొని ఇబ్బంది పడద్దు. సో ఇక్కడ చాలా మందికి ఆడపిల్లకి ఆస్తి ఉన్నది అన్నట్టు మాత్రాన 20 సంవత్సరాల కింద 30 సంవత్సరాల కింద 40 సంవత్సరాల కింద పెళ్ళైన వాళ్ళు ఇల్లు వాళ్ళు అత్తగారింటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కేసులు వేస్తున్నారు. కానీ ఇక్కడ అది కాదు. ఒకటి డెడ్ లైన్ గుర్తుంచుకుందాము. 2004 సంవత్సరము డిసెంబర్ 20 తారీఖు లోపల ఆస్తులు ఒకవేళ తండ్రి మరణించినా మరణించకపోయినా ఒక ఆస్తులు పంచుకున్న అనుకున్న అన్నదమ్ములు అందులో ఆడకూతుర్లకు ఆస్తులు వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. సో 2005 తర్వాత అంటే 2005 సంవత్సరం నుంచి పూర్తిగా క్లియర్గా చేయబడ్డది. ఎవరైనా కానీ ఆస్తులు పంచలేదు, వాళ్ళు 2000 తర్వాత పుట్టారా, పెళ్ళైందా, పెళ్లి కాలేదు, ఏదైనా ఉండని డెఫినెట్గా 2005 సంవత్సరం నుంచి ప్రజెంట్ వరకు కూడా అన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఆస్తులు అనేవి ఆడకూతుర్లకు వస్తాయండి. దానిలో డౌట్ లేదు.